నెల మొదటి వారంలో మనకు ప్రభువు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి దేవుని పరిశుద్ధ లేఖనాల్లోకి మనం తొంగి చూద్దాం. మన జీవితం ఎలా ఉందో తెలియడానికి వాక్యం దగ్గరికే రావాలి. మన వస్త్రధారణ ఎలాగుందో తెలియడానికి మనం నిలువుటద్దం దగ్గర నిలబడాలి. మన యొక్క స్థితి తెలియపరిచేది దేవుని వాక్యం. అద్దమేమో మన పైరూపాన్ని చూపిస్తే వాక్యమేమో మన అంతరంగాన్ని చూపిస్తుంది. ఈరోజు వాక్యం దగ్గరికి రాకుండా ఉన్నటువంటి వాళ్ళ అంతరంగాలు, ఎవరి అంతరంగాలు కూడా సరిగా ఉండవు. ఎందుకంటే నీకు చూపించేది ఏముంది? ఇంకా ఈ వాక్యం దగ్గరికి రానప్పుడు నీ అంతరంగం ఎలా ఉందో నీకు తెలియనప్పుడు నువ్వేది సరి చేసుకోవాలో సరి చేసుకోనటువంటి స్థితిలోనికి ఖచ్చితంగా మనిషి ఏమనుకుంటాడంటే తన తప్పును సమర్థించుకుంటాడు. ఎదుటి వాళ్ళనేమో వేలు పెట్టి చూపిస్తాడో, తను చేస్తేనేమో తప్పు సమర్థించుకుంటాడు. ఈ రెండు రకాలైనటువంటి వైఖరి కూడా మనందరిలో ఉంటుంది. కనుక దయచేసి ఎవ్వరం కూడా మనం మినహాయింపు కాదు. ఈరోజు వాక్యం ముందుకు మన జీవితాలను తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభువు బల్లలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఇది. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కనబడుతున్నారు. మరొక వారం మీరు ఇక్కడ కనిపించరు, మరొక ప్రార్థనలో కూడా కనిపించరు. ఎందుకంటే మీ దృష్టిలో ఇదొక ప్రత్యేకమైనటువంటిది. ఓకే, సంతోషం. మరి క్రైస్తవ జీవితం అంటే ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకం, ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకం. కానీ అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి తర్వాత ఏమో మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండడం అనేటువంటిది ఏమాత్రం కూడా అది క్రమము కాదు. దయచేసి గమనించాలి. ముఖ్యంగా యవనస్తులు అనుదినము కూడా దేవుణ్ణి సేవించాలి. దానియేలు గురించి రాజు ఏమన్నాడంటే, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ప్రశ్నించాడు. ఎక్కడున్నాడు దానియేలు? సింహాల గుహలో ఉన్నాడు. ఆ యవనస్తులు చెప్పండి, ఎక్కడున్నాడు దానియేలు? సింహాల గుహలో ఉన్నవాడు అసలు సురక్షితంగా ఉంటాడా? ఉంటాడండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి, ఉండడన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఫస్ట్ ఉంటాడన్న వాళ్ళు చెయ్యొద్దండి, ఉంటాడండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి అన్నాను. ఎవరు కూడా ఎత్తలేదు. ఉండడండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు రెండిటికి కూడా చెయ్యొత్తన వాళ్ళు ఏమనుకోవాలి? అసలు మీకు ఏమర్థమైంది? సింహాల గుహలో దానియేలు ఉన్నాడు, సింహముల మధ్యలో దానియేలు ఉన్నాడు. కానీ దానియేలును గురించి రాజు అనుకుంటున్నాడు, బహుశా ఈ సింహాలు అతన్నే కొరికేసి ఉంటాయి, పొడి చేసేసి ఉంటాయి, ఇంకా దానియేలు నేను చూడలేను అనుకున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా దానియేలు ఏమంటున్నాడంటే, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషునిగా కనబడ్డాను, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని అన్నాడు. ఎప్పుడైతే ఆ స్వరము విన్నాడో అత్యానంద భరితుడైపోయాడు రాజు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతని నీతి మత్వము దేవుడు ఏం చేశాడంటే అక్కడ కనపరిచాడు అన్నమాట. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఎప్పుడెప్పుడు సేవించాలి చెప్పండి? అనుదినము సేవించాలి. అనుదినము ఏం చేయాలి? సేవించాలి. ఈరోజైనా మనలో ఒక తీర్మానం ఉండాలి. సరే, గతించిన 4 నెలలు అయిపోయినాయి, ఇప్పుడు 5వ నెలలోకి వచ్చాను. ఈ నెలలో పాస్టర్ గారు నేను దేవునికి మాటిస్తున్నాను, అనుదినము నేను దేవుని సేవిస్తానని అన్నవాళ్ళు చెయ్యెత్తి చూపించి దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే, మీరు రెడీ అయ్యారు కాబట్టి నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను వాక్యం చెప్పడానికి. హల్లెలూయా. వాక్యం చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 21 వరకు మనం చదువుకుందాం. 17 నుంచి 21 వరకు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈ చివరి మాట అందరూ చెప్పండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కనికరము కలిగినటువంటి మా దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమను చెల్లిస్తున్నాం. నీవు సర్వజ్ఞుడవు, మేము అల్పజ్ఞులం ప్రభువా. మా జ్ఞానానికి పరిమితి ఉంది, కానీ నీ జ్ఞానానికి మితి లేదు నాయన. మా అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు నాయన. ఈ 5వ నెల ఎంతమంది అయితే మమ్మల్ని సజీవులుగా ఉంచి
కుటుంబాలుగా మీ సన్నిధిలోకి నడిపించావు. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు బిడ్డలు పాటలు పాడారు, స్తుతించారు, స్తుతి ఆరాధన కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. మమ్మను దర్శించండి, మా హృదయాలను మీరు తెరవ చేయండి, మా బ్రతుకులను మీరు నూతనపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ అపోస్తలుల కార్యాల గ్రంథం మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. ఈ అపోస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభంలోనే పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిగా అపోస్తలులు, ఆ వారితో పాటుగా ఇంచుమించు 120 మంది సహోదరులు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడడం జరిగింది. నింపబడిందే తడవుగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పేతురు, ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ వారు మాట్లాడేటువంటి భాష, వీరు యూదులు కదా, వీళ్ళు మన భాషతో మాట్లాడుతున్నారు ఏంటి అని ఆలోచన చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆ స్థలానికి కదిలొచ్చారు. కదిలి వచ్చినప్పుడు యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తి చెప్తూ పేతురు అలాగ సువార్త దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ప్రజలందరినీ. దేవునికి స్తోత్రం. ఏ సందేశమైనా సిలువ దగ్గరకు నడిపించబడితే ఆ సిలువ దగ్గర మనుషుల్లో పశ్చాత్తాపం కలిగినప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. ప్రియులారా, కనుక అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాదాపు ఇంచుమించు 3000 మంది సంఘములోకి చేర్చబడ్డారు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే రాను రాను సంఘం విస్తరిస్తూ ఉంది. వాళ్ళు అపోస్తలులు బోధిస్తున్నారు, ఆ బోధలో వాళ్ళు ఉన్నారు, అలాగే సహవాసంలో వారు ఉన్నారు, రొట్టె విరుచుటలో వారు ఉన్నారు, ప్రార్థన చేయుటలో వారు ఎడతెగకుండా వారు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అందరూ తమ ఆస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. పెట్టి ప్రియులారా, వాళ్ళు ప్రభువును వారు సేవిస్తూ ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఎలాగున్నారంటే ఏక హృదయము ఏకాత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు ఏది కూడా నాది అని అనుకోలేదు, వాళ్ళు తమదని అనుకోలేదు. వాళ్ళు ప్రియులారా, మనది అని అనేటువంటి ఆలోచన విధానంలో వారు ఏం చేశారు అని అంటే లేని వారికి పంచిపెట్టారు, ఉన్నవారు లేని వారికి పంచిపెడుతూ వచ్చారు. ఎలాగంటే వాళ్ళు కలిగింది అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఈ అపోస్తలులు సంఘము కూడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని రకాలుగా కావలసిన భోజనాన్ని ఇచ్చి వాళ్ళ ప్రభువును ఆరాధించేలాగా ఏర్పాట్లు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది, అనుదిన పరిచర్య జరుగుతూ ఉంది. ఆ పరిచర్యలో తమలో కొంతమంది విధవరాండ్రను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగడం ప్రారంభించారట. ఈ సనుగుడు సరాసరి ఎక్కడికి చేరిందంటే అపోస్తలుల దగ్గరకు చేరింది. అపోస్తలుల దగ్గరకు చేరితే వాళ్ళు ఏమన్నారంటే మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు, ఓ పని చేద్దాం మనం. ఏంటో తెలుసా? ఆ పని ఏంటంటే సహోదరులారా మీరందరూ కూర్చోండి, ఒక పని చేద్దాం మనం. ఏంటంటే ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి మీరే. అలాగున్న వారు మేము వారిని ఈ పనికి వారిని నియమిస్తాము. అయితే మేమేం చేస్తామంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని వారు చెప్పారు. ఈ విషయం అందరికీ సమ్మతమైంది. అపోస్తలులు 7 నిర్ణయించారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నిర్ణయించారు? 7 నిర్ణయించారు. ఈ 7లో ప్రియులారా, మొదటివాడు ఎవరంటే స్టెఫను, రెండవ వాడు ఎవరంటే ఫిలిపు, మూడవ వాడు ఎవరంటే ప్రొకోరు, నాలుగవ వాడు ఎవరంటే నీకానోరు, 5వ వాడు ఎవరంటే తీమోను, 6వ వాడు పర్మెనాసు, 7వ వాడు యూదుల మత ప్రవిష్టుడైనటువంటి అంతియొకయ వాడైనటువంటి నీకోలాసు అనేవాళ్ళు. ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. ఈ 7 కూడా ఎలాంటి మనుషులు అంటే కేవలం ఏదన్నా పని చెప్తే చేసే వాళ్ళే కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆత్మతో నిండుకున్న వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? జ్ఞానముతో నిండుకున్నటువంటి వాళ్ళు. ఈ స్టెఫను భోజనాలు పంచిపెట్టేటువంటి పనిలో ఉన్నాడు, ఈ యొక్క ఫిలిపు భోజనం పంచిపెట్టే పనిలో ఉన్నాడు. అంటే ప్రియులారా, వాళ్ళు కేవలం ఆ పనికే పరిమితం అవ్వలేదు. వాళ్ళు వడ్డించడంలో, వాళ్ళు వడ్డించిన తర్వాత తిన్నటువంటి ఆ ప్లేట్లు కడగడంలో, వాటిలోనే మాత్రం వాళ్ళు లేరు. ఇది చాలా మంచి పని, దేవునికి స్తోత్రం. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మీయంగా వాళ్ళు ఎలాగున్నారంటే ఆత్మతో నిండుకున్న వాళ్ళుగా ఉన్నారు. రెండవదిగా ఆలోచన చేస్తే జ్ఞానంతో నిండుకున్న వాళ్ళుగా ఉన్నారు. మూడవదిగా ఆలోచన చేస్తే విశ్వాసంతో నిండుకున్న వాళ్ళుగా ఉన్నారు. నాలుగవదిగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మతో నిండుకున్న వారుగా ఉన్నారు. ప్రియులారా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు మంచి పేరు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు అప్పుడే 2 వారాలు అయిందేమో ఆ బోర్డు పెట్టి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆ బోర్డుల మీద ఉన్న వాక్యాలు కనీసం చూసారా?
లోపలికి వచ్చేటప్పుడు అక్కడ ఒక బోర్డు పెట్టాం. ఆ బోర్డు ఏంటంటే ఒకటి పరలోకానికి, ఒకటేమో నరకానికి. ఇంతకీ నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడ నిర్ణయించుకోవాలి నువ్వు. నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటే మందిరంలోకి రా, నేను పాతాళానికి వెళ్ళాలనుకుంటే వెనక్కి వెళ్ళిపో. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి నువ్వు నిర్ణయించుకుని లోపలికి రావాలి, ఎవరైనా సరే. నేను చెప్తున్నా మీకు, ఈరోజు మీకు చెప్తున్నాను, అది కేవలం ఆ బోర్డు అక్కడికే పరిమితం కాదు. నువ్వు లోపలికి అడుగు పెట్టేటప్పుడే ఒక ఆలోచన చేసుకో. ఏదో సరదాకి రావడం కానీ, ఏదో ప్రియులారా కాలక్షేపానికి రావడం కానీ, అలాంటి ఆలోచనతో ఇక్కడికి ఎవరు రావద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అబ్బాయి లేదండి, నాకు పరలోకం కావాలండి, నాకు దేవుడు కావాలండి, నాకు వాక్యం కావాలండి, నాకు దేవుని సన్నిధి కావాలండి, నాకు దేవుని ప్రసన్నత కావాలనుకుంటేనే మందిరంలోకి రండి. నో డౌట్ ఈ విషయంలో. రెండవదిగా ఆలోచన చేస్తే, లోపలికి మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఆ వెనక ఉన్నటువంటి ఆ బోర్డు మీద ఏముంది? హార్ట్ సింబల్ వేసి అక్కడ వాక్యం ఉండాలి అని రాశాం. అర్థమవుతుందా? ఒక స్ట్రీట్ సింబల్ వేసి అక్కడ సాక్ష్యం ఉండాలి అని రాశాం. ఒక గది సింబల్ వేసి, ఒక రూమ్ సింబల్ వేసి అక్కడ ప్రార్థన ఉండాలి అని రాశాం. ఇంతకీ ఈ మూడు మనకున్నాయా లేవా? అవి బయట వాళ్ళకి కాదు, మనకే. ఈ మందిరంలోకి అడుగుపెట్టినటువంటి తర్వాత నువ్వు చూసుకోవాల్సింది, నా గది ప్రార్థన అనుభవం, ప్రార్థనా గది నాకుందా, లేకపోతే ఏకాంత ప్రార్థన అనుభవం నాకుందా? రెండవది, వాక్యం నా గుండెల్లో ఉందా? మూడవది ప్రియులారా, సాక్ష్యం ఉందా నాకు? ఈ మూడు లేకపోతే క్రైస్తవుడే కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఈ మూడు లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అ డిసైపుల్ ఆఫ్ గాడ్. సరదాకేటండి రావడం? ఇదిగో నా బట్టలు చూడు, ఇదిగో నా వాచ్ చూడు, ఇదిగో నా సెల్ ఫోన్ చూడు, ఇదిగో నా యొక్క అది చూడు, ఇది చూడు అని చూపించుకోవడానికి కాదు ఇక్కడికి రావడం. చూడండి, వెనక్కి తిరిగి అక్కడ ఒక వాక్యం ఉంది. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ స్థలమును, నీ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ స్థలము దేవుని నివాస మందిరముగా, ఈ స్థలము దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలముగా అనుకుంటేనే నువ్వు ఇక్కడ అడుగుపెట్టు. లేదు, నువ్వు ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నీ కొరకు కట్టబడలేదు. అదేంటండి, ఇంత ప్రయాసపడి, ఇంత ఖర్చు పెట్టి, ఇలా ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగేమో దీన్ని అంతా పొడిగించేసారు. మళ్ళీ మమ్మల్ని ఇలాగంటున్నారు ఏంటి అనుకోకండి. రేపు ప్రభు ముందు కూడా నీకు ఇవే మాటలు నిలబడతాయి. నీ గదిలో ప్రార్థన అనుభవం లేకుండా ఎందుకున్నావు? వాక్యము నీ గుండెల్లో లేకుండా ఎందుకు నువ్వు వేషధారణ నటించావు? సాక్ష్యము లేని జీవితాన్ని జీవించి ఎందుకు నువ్వు నన్ను మోసం చేసావు? మూడు విషయాలు మనల్ని సవాల్ చేస్తున్నాయి. బైబిల్ గ్రంథం అంతా 3 విషయాల్లో ఉంది నా దృష్టిలో. యేసును కలిగినటువంటి జీవితంలో సాక్ష్యం ఉండాలి, యేసును కలిగిన జీవితంలో ప్రార్థన ఉండాలి, యేసును కలిగిన జీవితంలో ప్రియులారా వాక్యం ఉండాలి. ఆలోచించుకోండి. బయట వాళ్ళ కోసం పెట్టలేదు ఆ బోర్డులు. నేను మరొకటి చెప్తున్నాను ప్రియులారా, వెళ్ళేటప్పుడు చూడండి, వచ్చేటప్పుడు చూడండి. నువ్వు విన్న వాక్యాన్ని విడిచిపెట్టేసే వ్యక్తి అయితే నువ్వు వినాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, నువ్వెందుకు వినడం? వ్యర్థమైన విషయాలను నేనేమో బురకెక్కించుకుని అవసరమైనటువంటి వాక్యాన్ని ఏమో వదిలేసే నువ్వు వాక్యం ఎందుకు వినడం? అంత టైం ఎందుకు ఇక్కడ స్పెండ్ చేస్తున్నావు? చాలా తప్పు కదా. ఆలోచన చేసుకోండి ప్రియులారా, ఎవరైనప్పటికీ కూడా ఆలోచన చేసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్న ఆలోచన చేసుకోండి. చాలా కాలంగా ఉంది ఈ బోర్డు ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన, కానీ ఆ బోర్డు అక్కడ పెట్టాను. ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాను, తడబాటు లేకుండా దేవుణ్ణి ఆరాధించేవారైతేనే మీరు కడ వరకు నిలబడగలుగుతారు. అందుకనే లోపల వైపుకు పెట్టిన ఇంకో బోర్డు ఏంటంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి, దేవుడను నేనే అన్నాడు. అర్థమవుతుందా? దేవుడను నేనే అని ఎవరికి చెప్పాడు దేవుడు? అన్యులకు చెప్పాడా, ఇశ్రాయేలులకు చెప్పాడా? మరి ఇశ్రాయేలులకు చెప్పినటువంటి ఆ మాట అన్యులకు చెప్పాలి కదా. అన్యులకు చెప్పలేదు దేవుడు, ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాడు? ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, దేవుడిచ్చిన మన్నా తిన్నా కూడా, దేవుడిచ్చిన నీళ్లు తాగి, మండలో నుంచి నీళ్ళు ఇచ్చినా కూడా, ఆ నీళ్లు త్రాగి కూడా, ప్రియులారా దేవుని కార్యాలు అనుభవించి కూడా మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జీవము గల దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతల వైపుకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు వారికి తెలియపరుచుకున్న మాట అర్థమవుతుందా? ఈరోజు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప నేను ఇంకొకరు ఎవరిని కూడా నేను మొక్కను, ఎవరికి కూడా నేను సాగిలపడను అని అనుకునే తీర్మానం నీకు ప్రతిరోజు ఉండాలి. ఏమండి, నేను ఎరిగిన ఒక విషయం చెప్తున్నాను మీకు. నిన్నే చూశాను, ఒక గ్రామంలో సుమారుగా ఒక 20 మంది విశ్వాసులు ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళు మార్పు చెందారు, రక్షింపబడ్డారు, మందిరానికి వెళ్తున్నారు. మీరు మందిరానికి వెళ్తే మీతో మేము మాట్లాడమని మానేశారు 4 రోజుల నుంచి. వాళ్ళదండి భక్తి మందా?
వాళ్ళదా విశ్వాసం అందా, వాళ్ళదా ప్రార్థన అందా, వాళ్ళదా మా సాక్ష్యం అందా? ఏమండి, ఎవరైనా ఏమన్నా అంటేనే నిద్రట్టదు మనకి. ఎంత అలాగనేసాడో, ఎంత అలాగనేసాడో, ఎంత అలాగనేసిందో ఆవిడ, చూడు 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 చూడు, ఇంక అదే చూస్తూ ఉంటాం మనం. వచ్చిన వాళ్ళకి కూడా అదే చూపిస్తూ ఉంటాం, ఎలాగనేసాడో చూడు, ఎలాగనేసాడో చూడు. నేను ఏదో గొప్ప భక్తి చేసేస్తున్నాను, నేను ఏదో గొప్ప ఆరాధన చేసేస్తున్నాను, ఈ గొప్ప వాక్యం చెప్పేస్తున్నాను, ఇవన్నీ ఇక ప్రక్కన పెడితే అసలు నీ సాక్ష్యం, నీ జీవితం, నీ యొక్క ఆలోచన విధానం, ఆత్మీయ అంతస్తుతో పని లేదండి. నాకంటే బాగా పాడతాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, కానీ ఆయనకి మార్కులు పడతాయా? పడవు. మన వాళ్ళు ఎలాగంటే అక్కడ చూసి అలాగే దింపేస్తున్నాను. నాకేమో రావట్లేదు, దేవునికి స్తోత్రం, నాకేమో రావట్లేదు. ఏమండి, రాక అంటున్నాను అంతే. నేను చక్కగా పాడగలిగినటువంటి ఆ తలాంతు దేవుడు మీకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ ఏ పాట అయితే పాడుతున్నావో, ఎవరి గురించి అయితే పాడుతున్నావో, ఎందుకోసం అయితే పాడుతున్నావో, ఖచ్చితంగా నువ్వు నిలబడగలవా? ఏమండి, చూడండి, ఈ లక్షణాలు కలిగినటువంటి ఈ ఫిలిప్పు, ప్రియులారా, స్టెఫను ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన హింసించబడి చంపబడినటువంటి తర్వాత సౌలు తన పనేం మానలే. సౌలు అయితే ఇంటింటా జొచ్చి, ఏమండి, పురుషులు స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేసేస్తున్నాడట. అప్పుడు పరిస్థితి అది. కానీ ఫిలిప్పు, అతనితో పాటుగా ఉన్నటువంటి అనేకులు అక్కడి నుంచి చెదిరిపోయారు. యెరూషలేము నుంచి అనేక మంది చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త వాక్యం ప్రకటిస్తూ సంచారం చేస్తున్నారట. హల్లెలూయా. ఏ వాక్యం? సువార్త వాక్యం. ఏంటండి అది? ఎక్కడుంది సువార్త వాక్యం? తెలుసా మీకు? ఏంటా సువార్త వాక్యం? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేఖనముల ప్రకారము లేపబడెను. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు అన్నాడు. కొన్ని వాక్యాలు మీకు తెలియాలి ప్రియులారా. బైబిల్ ఒక సమయం రాబోతుంది, బైబిల్ నీకు నీ చేతిలో ఉండదు, ఏమండి, కానీ వాక్యము నీ గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇది సువార్త వాక్యం. దానికి తగినట్టుగా ప్రజలను ఏం చేయాలంటే ప్రభు ప్రేమను ప్రకటించి ప్రభు యొద్దకు వాళ్ళు నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పని మనం చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఆ సువార్త వాక్యం ప్రకటించినందుకే వాళ్ళకి శ్రమ కలిగింది. అలా ప్రకటించినందుకే ఏం జరిగిందంటే స్టెఫన్ను చంపేశారు, రాళ్ళేసి కొట్టి. ఇప్పుడు మళ్ళీ ప్రకటించడం ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ఫిలిప్పు ఈ పాట పాడుకుంటున్నాడు. నా ఉద్దేశంలో ఫిలిప్పుతో పాటు చెదిరిపోయిన వాళ్ళందరూ ఒక పాట పాడుతున్నారు. ఏంటి ఆ పాట? మీరు విన్నారా? ఆ పాట మీరు విన్నారా? ఏమండి, సాగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, ఏమైనా కూడా నేను ఆగను, నా ప్రభు గురించి ప్రకటిస్తాను అనేటువంటి మనస్సు కలిగి ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఫిలిప్పు ఎక్కడి వరకు వచ్చాడు అనంటే సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట. 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట. ఎవరిని ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు? క్రీస్తును ప్రకటిస్తున్నాడు. క్రీస్తును ప్రకటిస్తుంటే జన సమూహాలు విన్నారట. చాలా మంది గుంపులుగా వచ్చి విన్నారు. వినినటువంటి వారు ఫిలిప్పు ప్రకటించినటువంటి మాటల యందు వాళ్ళు ఏక మనసుతో లక్ష్యం ఉంచితే వారికి కొన్ని సూచక క్రియలు దేవుడు కనపరచగా ప్రియులారా, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలేసి వారిని వదిలిపోయినాయట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు ఏమైపోయారంటే స్వస్థత పొందారట. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషమైపోయింది. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మ నుంచి విడుదల కలిగింది. ప్రియులారా, అద్భుతమైనటువంటి స్వస్థతలు జరిగినాయి అక్కడ. వారి జీవితాలు, హృదయాల్లో నెమ్మది పొందారు వాళ్ళు అప్పటికప్పుడు సంతోషాన్ని అనుభవించగలిగారు వాళ్ళు. ఈరోజు నేను చెప్పగలను, నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ రక్షణ అనుభవాన్ని నేను నా ఇంటిలో పొందగలిగాను. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మను పొందగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు ఇంట్లోనే జరిగినాయి నాకు. ఈ రెండు ఇంట్లోనే జరిగినాయి, గదిలోనే జరిగినాయి. ఏమండి,
ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, మిగుల సంతోషము కలిగెను. ఎక్కడ సంతోషం ఉంది? రక్షణలో సంతోషం ఉంది. ఎక్కడ సంతోషం ఉంది? వాక్యములో సంతోషం ఉంది. ఎక్కడ సంతోషం ఉంది? నీవు దేవుని సన్నిధిలో గడిపి ఆ సంతోషాన్ని పొందుకోవాలి. ఆ సంతోషము నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో కూర్చుని నీ బ్రతుకును కడుక్కోవాలి. నీ బ్రతుకును దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. సంతోషము ఎక్కడ దొరకదు, యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుందండి? యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీకు సంతోషం ఉందా? ఏం చెప్పనండి బాబు, ఎక్కడ సంతోషం అండి? ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు అంటారు, ఒకటి అంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి అంటారు. ఎక్కడ సంతోషంగా ఉండమంటారు పాస్టర్ గారు నన్ను? ఏమండి, ఒంట్లో బాగోలేదు, ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగోపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇల్లు బాగోలేదంటారు, ఇల్లు నచ్చలేదు. ఏమండి, ఈ ఇంటిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మందిరం కట్టుకున్న దగ్గర నుంచి ఈ మందిరంలోనే ఆరాధన చేస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. కలిమిలేములు కావడి కొండలు. నువ్వు ఇల్లు మారిపోవడం కాదు, నీ హృదయాన్ని మార్చుకోవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీవు దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో. వాళ్ళని ఆశ్రయించావనుకో, నీ నెత్తి మీద ఉన్న ఎంటుకలన్నీ పోతాయి. నేను చెప్తున్నా, ఊడిపోతాయి, బోడుగుండు మిగులుతుంది. నీ యొక్క చేతిలో ఉన్నదనుకున్న ధనమంతా పోగొట్టుకుంటావు. ఎందుకో తెలియదు కానీ, ఎంత నిర్లక్ష్యమో లేకపోతే లెక్కలేనితనమో తెలియదు కానీ, జేబులో డబ్బులన్నా వదిలించుకోవడానికి సిద్ధమే, ఇల్లు అయినా మార్చేసుకోవడానికి సిద్ధమే. ఎవరు చెప్పారు నీకు ఇల్లు మార్చుకోవాలని? ఏమండి, పెళ్లి చేసుకున్నప్పుడు అటు సరిగ్గా ముహూర్తం చూసుకుని చేసుకోలేదట. అంటే ఇప్పుడు మళ్ళీ ముహూర్తం చూసుకుని మళ్ళీ చేసుకుంటావా? ఏమండి, ఏంటి ఆలోచనలో? ఏంటి ఆలోచనలో? దేని మీద లక్ష్యం ఉంచుతున్నారు? ఆయన చేతిలో ఉంది మన స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సైకిల్ మీద వెళ్తే భయం, ఎక్కడన్నా ఏమన్నా వచ్చి గుర్తేస్తుందేమో అని ఎదర నిమ్మకాయలు కట్టేస్తారు. బండి మీద వెళ్తే నిమ్మకాయలు ఎదర. ఏమండి, ఎవరైనా గబాలను ఏ నిమ్మకాయలో కనుక ఒకవేళ రోడ్డు మీద వేసారంటే, అమ్మో తప్పకూడదు, వెళ్ళకూడదు, బండి కూడా ఎక్కించకూడదు, పక్క నుంచి వెళ్ళిపోతాం, భయం. ఏమండి, ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు జరిగే కార్యం? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏ శక్తి నిన్ను ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శక్తి కంటే మించిన శక్తి నాలో ఉందో, ఏది నన్ను ఏమి చేయలేదు అనే జ్ఞానం నీకు ఉండాలి. ఇల్లు మార్చేసుకుంటావా? ఆ తర్వాత అప్పులైపోయిన తర్వాత ప్రార్థన చేయండి పాస్టర్ గారు అండి అప్పులైపోయి ఉంటావా? అది కూడా మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి ఇల్లు మార్చుకోవడానికి కూడా. ఓకే, ఎందుకు మార్చుకుంటున్నారు? ఎవరో చెప్పారు మార్చేసుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా, నీ బతుకు మార్చుకోవడానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లే? ఏమండి, ఒకసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. నన్ను చూడండి, ఏమండి, నేను వేసే అడుగులు చూడండి. గొడ్డమాస రోజుని ఒక షాప్ ఓపెన్ చేశాను, ఇప్పటికీ కూడా ఆగకుండా కొనసాగిపోతుంది. ఆఖరు కరోనాలో కూడా అమ్మేసింది ఆ షాపు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ అమాస అది? గొడ్డు అమావాస్య అంటారట దాన్ని. ఆ రోజున ఎవ్వరు ఏమి చెయ్యరు, కొనరు. ఏమండి, ఓపెనింగ్లు గట్రా చెయ్యరు, శంకుస్థాపనలు చెయ్యరు, ఏమీ చెయ్యరు. కానీ నేను చెప్తున్నాను, ఆ రోజే ఓపెన్ చేస్తానన్నాను. సరే అండి మీ ఇష్టం అండి అన్నాడు. ఎర్రైన అడగని తర్వాత మీకు చెప్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ షాప్ అలాగ అమ్ముడైపోతానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుందా? నువ్వు పెట్టుకునే టైము, ఏమండి, పలానా టైంకి రండి పాస్టర్ గారు అండి. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు. జాగ్రత్త సుమా, ఇప్పుడు ఇందులోకి వెళ్తే చాలా టైం పడుతుంది అందులో వచ్చి బయటికి రావడానికి. నువ్వు దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు? క్రీస్తు మీదనా, ఆయన వాక్యం మీదనా, లేకపోతే మనుషుల అభిప్రాయాల మీదనా నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు? అర్థమైందా? మరి అంత ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి భక్తి చేసిందంతా ఏమైపోయిందో అర్థం అవట్లేదు నాకు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, నీకు ఖర్చు లేని పని ఏంటంటే నువ్వు యేసయ్య పాదాలు వదలకుండా ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలైంది చేస్తావా, నష్టం కలిగించేది చేస్తావా? ఎవరిని ఆశ్రయించడం మేలట? యెహోవాను ఆశ్రయించడం మేలు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు చరణం శరణం దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు చరణం శరణం దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము.
రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ఎలాంటి దేవుడైనా, ఎలాంటి దేవుడైనా సాటి లేని దేవుడు, పోటీ లేనటువంటి దేవుడు నీ దేవుడు, ఆరాధించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నా ప్రియులారా గమనించండి, ఎవరి యందు లక్ష్యం ఉంచుతున్నావో అక్కడ నీకు దాని ఫలితం కనపడుతుంది. ఏక మనస్సుతో వారు లక్ష్యం ఉంచారు, వాళ్ళు విడుదల పొందారు, అద్భుతమైన కార్యాలు చూడగలిగారు. ఈ రోజున కొంతమంది లక్ష్యం ఏంటంటే మా సంఘమే గొప్పది అని సంఘం మీద లక్ష్యం, పేరు మీద లక్ష్యం. నో, క్రీస్తు మీదనే నువ్వు లక్ష్యం ఉంచాలి. ఏమండి, కొంతమంది మా సంఘమేనండి అనుకుంటున్నారు. సంఘము క్రీస్తుని బట్టి ఉంది కానీ సంఘాన్ని బట్టి క్రీస్తు లేడు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శిరస్సు అయినటువంటి క్రీస్తును హత్తుకోవాలి కానీ నీ పేరును హత్తుకోవడం కాదు నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని. ఈ రోజున క్రీస్తు సంఘము అని ప్రియులారా మిగిలిన సంఘాలను తృణీకరిస్తున్నటువంటి వారు కేవలము ఆ పేరుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. క్రీస్తు మనస్సుకు కానీ, క్రీస్తు యొక్క ప్రణాళిక కానీ, క్రీస్తు యొక్క ఉద్దేశానికి కానీ వాళ్ళ మనస్సుల్లో చోట్లేదు నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. సరే, క్రీస్తునందే లక్ష్యం ఉంచాలి. ప్రియులారా, లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుందంటే విడుదల దొరుకుతుంది. ఏమండి, లక్ష్యం ఉంచితే గొప్ప కార్యాలు జరిగినాయి, అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగినాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. మొన్న ఒక సహోదరు చెప్తుంది, ప్రియులారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడోనండి, నాకు కంతులు ఉన్నాయండి కానీ ప్రార్థనను రాసుకున్నాను, మీరు ప్రార్థన చేశారు, దేవుని కృప ఆ కంతులన్నీ పోయినాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం లైవ్లో నిలబెట్టి సాక్ష్యాలు చెప్పించగా మీకు తెలియట్లేదేమో అంతే. కొంతమంది లైవ్లో నిలబెట్టి అమ్మా ఎక్కడ చూపించుకున్నావు, అమ్మా కంతులు ఏ సైజులో ఉన్నాయి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఇప్పుడు ఉన్నాయా లేవా, లేవండి అంటే అర్థమైందా? ఏమండి, నీ పాపమును నుండే నిన్ను విడిపించినటువంటి యేసు ప్రభు వారికి నీ చిన్న బలహీనతను బాగు చేయటం ఆయనకు అసాధ్యమైంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాగు చేసినందుకు ఆయన దేవుడు, బాగు చేయనందుకు దేవుడు కాకుండా పాడు. ఏదైనా ఆయన ఇష్టం. ఏమంటే మన యొక్క విశ్వాసము ఆయన ఇష్టం. అర్థమవుతుందా? జరిగితే గొప్ప విశ్వాసం, జరగకపోతే తక్కువ విశ్వాసం అని కాదు. అసలు జరగకపోయినా సరే ఆయన అతుకోవడమే గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. కనుక ఇల్లు ప్రియులారా మార్చుకోవడం కాదు, మన మనస్సే మార్చుకోవాలి. ఇల్లును నువ్వు ఏమనుకున్నా ప్రయోజనం లేదు, కట్టుకున్న భర్తని ఏమన్నా ప్రయోజనం, గొడవలు పెరుగుతాయి అంతే. భార్యను ఏమన్నా ప్రయోజనం లేదు. మీ ఇద్దరూ కలిసి ఏం చేయాలంటే మిమ్మల్ని కలిపిన యేసయ్య పాదాలు పట్టుకోండి. ఆయన యందు లక్ష్యం ఉంచితే నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన యందు లక్ష్యం ఉంచితే నీకు విడుదల దొరుకుతుంది. ఆయన యందు లక్ష్యం ఉంచితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయనకి ఇష్టమైతే. హల్లెలూయా. అయితే సమరయలో ఇలా జరుగుతూ ఉంది ప్రియులారా. సమరయలో ఇంత రద్దీగా దేవుని కార్యక్రమాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రజలు దేవుని సంతోషంతో అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే, ఏమండి, సీమోనని ఒక మనుష్యుడు ఆ పట్టణంలో ఉన్నాడట, లోగడ. అంటే అంతకుముందు వాడు ఏమని చెప్పుకున్నాడంటే నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి ఫిలిప్ ఏమో తన గురించి చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకానుసారమైనటువంటి ఆ దేవతలను ప్రియులారా ఆశ్రయించి వాటి ద్వారా గారడీలు చేసేటువంటి సీమోనేమో నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు. సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. కొద్దివాడు నుంచి గొప్పవాడు వరకు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇతను దేవుని మహాశక్తి అనుకుంటూ ప్రియులారా అతన్ని లక్ష్య పెట్టారట. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? అందరూ అతన్ని లక్ష్య పెడితే ఇతను ఏం చేశాడంటే ఫిలిప్పు ప్రకటించే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి విని ఇతడు కూడా నమ్మి బాప్తిస్వం పొంది రక్షించబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మి బాప్తిస్వం పొంది సంఘంలోకి వచ్చేసాడు. ఇక్కడే ఉంది అసలు కథ. నమ్మి బాప్తిస్వం పొంది సంఘంలోకి వచ్చేసాడు. ఈ విషయం సెంట్రల్లో ఉన్నటువంటి ఆ తల్లి సంఘమైనటువంటి అపోస్తలులకు ఈ విషయం తెలియచేయటం జరిగింది. అక్కడి నుంచి ఆ పెద్దలు ఏం చేశారంటే యోహానును పేతురును పంపించారు వీళ్ళ దగ్గరికి. వీరు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశారట. వారందరూ అప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. దేవునికి స్తోత్రం. ఏం పొందారు? పరిశుద్ధాత్మను వారు పొందారు. అయితే ప్రియులారా
కొంతమంది ఆరాధనలో కళ్ళు తెరిచి చూస్తున్నారు చూడండి, కొంతమంది ఆరాధనలో అనుకుంటున్నారు చూడండి. అలాంటి కేటగిరీలో ఉన్నాడు ఈ సీమోన్. ఈ సీమోన్ ఏం చేస్తున్నాడంటే తను పొందలేకపోయాడు. తను ఏమనుకున్నాడంటే, ప్రియులారా అందరూ పొందగలిగారు, వీడికి ఒక ఆలోచన. అంతకుముందు గారడీలు చేసేవాడు, డబ్బులు సంపాదించేవాడు. గారడీ అంటే ఏంటండి అన్నట్టు చూస్తున్నారు మీరు. గారడీ అంటే ఏంటంటే అంటాడు ఇలాగ అనేటప్పటికల్లా ఒక 10 రూపాయల నోటు వచ్చేస్తుంది. అర్థమైందా? అప్పుడు మీరేమంటారు అంటే, ఈ రోజున కొంతమంది యవనస్తులైనటువంటి వాళ్ళు ఇంద్రజాలము లేకపోతే ఇలాంటి కర్ణపిశాచి విద్యలు ఇలాంటి వాటికి ప్రియులారా ఆకర్షితులవుతున్నారట. ఈ రోజున ఇలాంటివి కూడా షోలు, దయ్యాలు రప్పించడం షోలు చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి షోలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూడడం మీకు క్షేమాభివృద్ధి కాదు. అర్థమవుతుందా? ప్రియులారా గారడీ చేసినటువంటి వాడు 10 రూపాయలు తెచ్చేసాడు కదా, మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఓ పల్లె పట్టుకుని బయలుదేరుతాడు. ఏంటి మీకు తోచింది ఇవ్వండి. మరి నువ్వే కదా 10 రూపాయలు తక్కువని, ఎలాగంటే 10 రూపాయలు వచ్చేసినాయి అంటే ఆ 10 రూపాయలు చూపించడానికే తప్ప మార్చుకోవడానికి పనిచేయదు. అలా మార్చుకోవడానికి పని చేస్తే మనల్ని ఎందుకు అడుక్కుంటాడు? అర్థమవుతుందా? దానికే చాలా గొప్పవాడు అనుకుంటున్నారు. ఎవరిని? ఈ సీమోన్ని. అప్పుడు ఆ మైండ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, సంఘంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ సీమోన్ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు. అసలు నేను పొందాలనే జ్ఞానం లేదు వీడికి. అర్థమవుతుందా? ఎవరు పొందాలి? ఇదిగో నేను పరిశుద్ధాత్మను పొందినట్లు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అనాలి. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే, ఒక డబ్బు సంచి పట్టుకొచ్చాడు. బాబు అదేది లేదా, డబ్బు సంచి పట్టుకొచ్చాడంట, ఒక కవరు. ఆ కవరు ఇలా తెచ్చి వాళ్ళు ఎదుట పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడంటే, నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మీకున్న ఆ వరము నాకు ఇవ్వండి అంటున్నాడు. మీకు ఆ వరం ఉంది కదా, మీరు ఎవరి మీద తల మీద చేతులు ఉంచితే వాళ్ళు ఏం పొందుతున్నారు? పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను ఎవరి మీద చేతులు పెడతానో అర్థమైందా, ఆ వరము ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినట్లుగా నాకు ఆ వరం ఇవ్వండి అని డబ్బులు పెట్టి, ద్రవ్యం పెట్టి, ఏమండి ఒక మూట అక్కడ పెట్టి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? ఆ వరం నాకు ఇవ్వండి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆ వరాన్ని అలాగే పొందుకున్నారా ఏంటి? చూసి నేర్చుకున్నది ఏంటి? ఎలా పొందుకున్నారు? వారు వచ్చారు, ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున కర్చీఫుల్లో అభిషేకం, ఏమండి నూనెలో అభిషేకం, బుడ్లు కొనేసుకుంటున్నారు అంతే పొలోమని. కర్చీఫుల్లో అభిషేకం అట, ఏమండి ఇలాంటి వాటిలో ప్రియులారా నిజం లేదు, జాగ్రత్త. గడ్డిలో అభిషేకం ఉందని గడ్డి తినేస్తున్నారట కొంతమంది వెళ్ళి. అర్థమవుతుందా? తైలాభిషేకం, ఏమండి ఆ అభిషేకం అనేటువంటి మాట ఈ రోజున వ్యర్థంగా వాడుతున్నారు. దేవుని పేరట, దేవుని నామం పేరట ఇలాంటి మాటలు వ్యర్థంగా వాడి కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసగించి ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నారు. నేను చెప్తాను, కొంతమంది అభిషేకం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి మా గురించి చెప్పొద్దు. దయచేసి మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీ ఊరిలో మీ సంఘానికి వెళ్ళి ఇవ్వండి. అర్థమవుతుందా? నేను కొంతమందికి ప్రార్థన చేసిన సమయంలో నేను చెప్పిన మాట ఇదే. ఒక హాస్పిటల్కి వెళ్ళాను, ఎవరినో మన వాళ్ళు చూడడానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు అంటే, బాబు ఇలా కష్టంలో ఉన్నామండి, బాధలో ఉన్నామండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏదో తోచింది ఏదో ఇవ్వబోతున్నారు. నేను ఒకటి చెప్పాను ఏంటంటే, నాకు ఇవ్వద్దమ్మా, మీరు బాగుపడిన తర్వాత మీ ఊళ్ళో ఒక మంచి సంఘానికి వెళ్ళి అక్కడ కానుకిచ్చి అక్కడ మందిరంలోకి వెళ్ళండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏంటో తెలుసా, పైన ఇలాగా చెప్తానే ఉంటాం, కింద ఫోన్పే, జీపే, లేకపోతే ఇంకోపే వెళ్ళిపోతూ ఉంటుంది. ద్రవ్యం పెట్టి దేవుని వరమును ప్రియులారా సంపాదించుకోవాలనుకుంటున్నాడు ఈ గారడీ సీమోన్. అంటే అప్పుడు డబ్బు సంపాదనే గురి, ఇప్పుడు డబ్బు సంపాదనే గురి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత మనలో ఈ ద్రవ్యము పట్ల ఉన్న అపేక్ష చచ్చిపోవాలి. ఏమవ్వాలి? చచ్చిపోవాలి. దేవుని వాక్యములో అంటాడు, కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారు అంటాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఎలాంటి బాధలతో, ఎన్ని బాధలతో, నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని అంటూ ఉన్నాడు. ఏమండి కొందరికి ద్రవ్యం అపేక్ష, కొందరికి స్త్రీల అపేక్ష, కొందరికి పురుషుల అపేక్ష, కొందరికి ప్రియులారా లవర్స్. ఈ రోజును చూస్తే ఏమండి
ఈ రోజున చూస్తే యవనస్తులైన బిడ్డలు జాగ్రత్త, మీరు యేసయ్యను ప్రేమించండి, మీకు ఏ ప్రమాదం రాదు. కానీ ఎవరినైనా పొరపాటున ప్రేమించి ఆ తర్వాత ఏమండి వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తున్నారని ప్రాణం తీసుకోవడానికో, చెయ్యి కోసుకోవడానికో, కాలు కోసుకోవడానికో ముందుకెళ్ళే కంటే ముందే యేసయ్యను గట్టిగా ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఒకసారి నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారండి ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి. ఏంటి అబ్బాయి చేసే పని ఏంటంటే తలుపేసేసుకున్నట బ్లేడ్ తీసుకుని ఇలా కోసేసుకుంటున్నాడట. ఎంత గట్టి ప్రేమో చూడండి, గాఢమైన ప్రేమ. ఏంట్రా నీకేం కావాలో చెప్పరా అంటే ఆ అమ్మాయితో నాకు పెళ్లి చెయ్యండి అని అడుగుతున్నాడట. అదేదో ముందు చెప్పి ఆడొచ్చు కదా, నువ్వు ముందు ఈ కోసుకోవడం దేనికి అని అంటే అలా చేస్తే కానీ మీరు వింటారేటి అన్నట్టు. కొంతమందికి ప్రేమించుకున్నాక కులం అడ్డొస్తుంది, కొంతమందికి ప్రేమించుకున్నాక తర్వాత ఆస్తులు అంతస్తులు అడ్డొస్తున్నాయి. ఈ రోజున పరువు హత్యలు జరుగుతున్నాయి. జాగ్రత్త యవనస్తులారా, పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి వాటిని బట్టే జరుగుతున్నాయి. దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యమును బట్టి ఈ మాట చెప్తున్నాను. ఒక యవనస్తుడట ఏమ్మా ఒక దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి ఒక సహోదరితో చెప్పాడట, అక్క నా గురించి ప్రార్థన చేయండి, నేను దేవుని కొరకే బతకాలనుకుంటున్నాను. ఏమండి బతికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకోకుండా అసలు దేవుడి కొరకు అలా ఉండిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. మంచిదేరా బాబు, ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు అందట ఆవిడ. ఈలోగా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడంట. ఎలాగున్నాడో తెలుసా మనిషి? స్కెల్టన్ లాగా ఉన్నాడు, ఇలాగలా ఊగిపోతా. అక్క నా గురించి ప్రార్థన చేయండి అక్క అన్నాడంట. ఏమైంది? వీడికి ఎయిడ్స్ రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? ఎయిడ్స్ రోగం వచ్చింది. ఉద్రేకాలు, కొంతమందికి ఉజ్జీవం కాదు ఉద్రేకం. కొంతమందినే దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, ప్రభు కోసం పనిచేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే వీడికి పిచ్చి ఎలాగొచ్చిందో, వీడికి ఆలోచన ఎలాగొచ్చిందో పాపం సంసోను గారి లాగా పడిపోయాడు అనమాట. అర్థమవుతుందా? భేషజాలు కాదు భక్తి అంటే. ప్రియులారా, దేవునితో ముందు అనుబంధాన్ని కట్టుకుని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోకండి దయచేసి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే ఏమవుద్ది? నక్క పులవుద్దా? నక్క పులవుద్దా? చెప్పండి, ఏమవుద్ది? ఏమైందో తెలుసా? చచ్చిందట. ఉన్న జీవితం కాస్త పాడు చేసుకోవడం అంటే ఇదే. అర్థమవుతుందా? నేను కూడా కొంతమందిని చూశాను. నేను పెళ్లి చేసుకోనండి పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకోనండి, తర్వాత అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఏదో వైరాగ్యం చేత కొన్ని సందర్భాల్లో అసలు నేను కూడా చేసుకోవద్దని అనుకున్నాను. అర్థమైందా? కానీ దేవుని చిత్తం అది కాదు. ఇంతమందికి పరిచర్య చేయడానికి ఒక సేవకురాలు అవసరంగా జరిగించేసాడు అంతే. దేవునికి స్తోత్రం. సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఏమంటే ఏది చూస్తే అది వెంటనే అక్కడ ఇలాగన్నాడు అనుకోండి, మనం కూడా ఇలాగ అనేయడమే. అర్థమైందా? అసలు ఆయన ఎందుకు అన్నాడు, మనం ఎందుకు అంటున్నాం, మనకేం తెలుతాం? ఆలోచన చేయండి. నీ హృదయము దేవుని ఎదుట ఎలా లేదట? సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని అంటున్నాడు. ఏమండి ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఎందుకు లేవంటే నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, నీకున్న దాంట్లో తృప్తి లేదు. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఆగుబాబు చూద్దాం చేద్దాం, కంగారు పడక అంటున్నారు. వింటే కదా, వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు అనుకుంటా వెళ్ళి తర్వాత ఏం చేస్తున్నారు? గోతిలో పడుతున్నారు వెళ్ళి. జాగ్రత్త సుమ, దయచేసి నీ హృదయము సరి చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి, నీ జీవితంలో ఎన్నటికీ ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఉండవు, ఎన్నటికీ పాలు పంపులు ఉండవు. ఈ సీమోనుతో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ చెడుతనము మానుకొని ఏం చెయ్యి? ఈ నీ చెడుతనము మానుకొని. జాగ్రత్తగా ఒకసారి కనుక మీ సెల్ ఫోన్లు చెక్ చేస్తే ఎంతమంది చెడుతనానికి అలవాటు అయినటువంటి వాళ్ళుగా కనబడుతున్నారో యువకులు. దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే చెడుతనానికి ఆకర్షితులవుతున్నారు. పాపము రంగు పూసి అందంగా చూపిస్తున్నాడు అపవాది. ఏమండి ఎయిడ్స్ రోగ్ కూడా బట్టలేస్తే చాలా అందంగా కనపడుతుంది. కనబడుతుంది. ఏమండి ఎయిడ్స్ రోగగ్రస్తుడు కూడా చాలా అందంగా కనపడతాడు మన దృష్టికి. కానీ ఆడికి రోగం ఉందని తర్వాత తెలుస్తుంది మనకు వచ్చిన తర్వాత, అంటుకున్న తర్వాత. లబో దిబోమని చెప్పి కేకలేసి ఆ తర్వాత జీవితాన్ని నాశనం అయిపోయిందని చెప్పి ఇంకెందుకు చచ్చిపోతే మంచిది అని అనుకునే పరిస్థితికి వెళ్ళే కంటే ముందే నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త పరచుకోవడం నేర్చుకోవాలి.
యేసయ్యతో అనుబంధం, యేసయ్య వాక్యముతో అనుబంధం, యేసయ్య సేవకులతో అనుబంధం. ఈరోజు నేను చెప్పనా ఒక మాట, సేవకుడు అంటే ఈ రోజున ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి గౌరవం ఉందో వాళ్ళు మాత్రమే ఈ పరిచర్యలో అభివృద్ధి పొందుతారు. నేను చెప్తున్నా, మిగిలిన వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకు ఒక లక్ష్యం ఉండదు, అర్థమవుతుందో, ఒక క్రమం ఉండదు. ఏమండి, క్రమం ఉండదు. ఈ రోజున నేను ఇక్కడ మీలో కొంతమందిని చూస్తున్నాను. మొన్న ఆదివారం మీరు ఉన్నారా? అంతకుముందు వారం మీరు ఉన్నారా? అంతకుముందు ఉపవాస ప్రార్థన రోజు మీరు ఉన్నారా? లేకుండానే ఈరోజు ప్రభు బల్లను వచ్చేసారా? ఏ రకంగా ప్రభు బల్లలో చేయేస్తారు? ప్రభుతో సంబంధం ఉందా మీకు? పోనీ ఇక్కడికి రాపోతే ప్రతిదినం మీకు సంబంధం ఉందా? ప్రతిదినం మీరు వాక్యం తెరిచారా? వాక్యం చదివారా? దేవుని సన్నిధిని మీ కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపిన అనుభవం మీకు ఉందా అసలు కొంచెమైనా? ఏండి, మామూలు భోజనం చేయడానికేమో 30 సార్లు కడుగుతారు చేతులు కాళ్ళు. చేతులు మామూలుగా కడిగిన తర్వాత తృప్తి లేకపోతే మళ్ళీ హ్యాండ్ వాష్తో కడుగుతారు. కానీ ప్రభువు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, ఎంత శుద్ధి చేసుకుని రావాలో. నువ్వు శుద్ధి చేసుకుని వచ్చావా? ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. చాలా విలువైంది నీ హృదయం, చాలా విలువైంది నీ హృదయం. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. సీమోను హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదట. ఏమండి, కొంతమందికి నచ్చితే ఎంత ప్రేమో, నచ్చకపోతే చూడాలి. ఏమండి, కళ్ళ ముందు కనపడడానికి వీల్లేదు. ఇంకా కళ్ళ ముందు కనపడితే ఒక రకంగా ఉండదు పరిస్థితి. ప్రియులారా, హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనక ఇలాంటి ఆలోచన విధానాలు దయచేసి సరి చేసుకుందాం. దేవుని వైపుగా నీ హృదయము ఆయనకు అంగీకార యోగ్యంగా లేకపోతే ఈ రోజున సరి చేసుకోకుండా ప్రభు బల్లలో చేయి వేయకుండా జాగ్రత్త పడాలి. సరి చేసుకోకుండా ప్రభు బల్లో చెయ్యొద్దు. ప్రభువా నన్ను క్షమించు నాయన. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు అని ప్రశ్నించాడు. ఇదిగో సీమోను, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీవు ఘోర దుష్టత్వములో ఉన్నట్టు, బంధకములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది అన్నాడు. ఏమండి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నీవు ఈ చెడుతనము మానుకొని మారు మనస్సునంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని అంటున్నాడు. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నువ్వు కానీ ప్రభువును వేడుకుంటే ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత పాపినైనా క్షమిస్తాడు. కానీ పాపాన్ని గనక దాచుకున్నావా అది నీ జీవితాన్ని తగలబెట్టేస్తా. జాగ్రత్త. నువ్వు సమర్థించుకున్నావా, ఒడిలో అగ్ని ఉంచుకున్నట్లయితే వస్త్రము కాలకుండా ఉంటుందా? కాలకుండా ఉంటుందా చెప్పండి? వస్త్రము మీద అగ్ని పడగానే ఏమవుతుంది? వెంటనే కాలిపోద్ది. పాపము నిప్పు లాంటిది. జాగ్రత్త. యేసయ్యను ఆశ్రయించావా? యేసయ్య సన్నిధిలో కడుక్కున్నావా? కొంతమంది పాపం అంటే ఏదో పెద్దదనుకుంటారు. దైవ సేవకునికి విరోధంగా గుసగుసలాడటం పాపం. దైవ సేవకునికి విరోధంగా సనుగుడు పాపం. నీ సహోదరునికి విరోధంగా మాట్లాడటము సనుగుడు పాపం అన్నాడు. సనుగుడు అంటే ఎవరికి వినపడదు. మనం ఏదైనా తిడితే వినపడుతుంది. అర్థమవుతుందా? తిట్టినప్పుడేమో వినపడాలనే తిడతాం మనం. సనుగుడు ఎందుకు? ఆడికి వినపడితే మళ్ళీ ఎక్కడ గొడవకొస్తాడో అని చెప్పి. అర్థమవుతుందా? నేను ఈ రోజుకి నా మీద చాలామంది సనుక్కుంటూనే ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా నేను ప్రియులారా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సనిగితే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీల్లో సనిగినటువంటి వారు సంహారకుని చేత నశించారని రాయబడతా ఉంది. సనిగినటువంటి వారు ఎవరితో నశించారట? సంహారకుడు వచ్చి వాళ్ళను ప్రియులారా నష్టపరిచాడు. ఈ మాట ఇలా జరగాలని నేను కోరుకోవట్లేదు, కానీ సనుగుడు అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. వాక్యంలో ఏం రాయబడతా ఉందో చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు ఏం చేయకండి, సనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ఏమండి, ఇదిగో న్యాయాధిపతి ఎక్కడ నిలబడి ఉన్నాడు? వాకిట్లో నిలబడి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరు లేకుండా సరుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు న్యాయాధిపతి అయినటువంటి వాడు అక్కడ నిలబడి ఉన్నాడు అని చెప్తున్నాడు. జాగ్రత్త. ఏమండి, ఒకసారి ఒక దైవజనుని చూడడానికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. వెళ్తే ఆ దైవజనుడు చాలా దుఃఖంలో, చాలా బాధలో ఉన్నాడు. ఇతని గురించి అతను బాధపడుతూ మంచం పట్టేశాడు. చాలా వేదనకు గురైపోయాడు. అతని మీద చాలా దుష్ప్రచారం చేశాడు ఈ వెళ్ళిన వ్యక్తి. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా బాధపట్టాను అన్నాడంట. ఓ పని చేయవయ్యా, నువ్వు
నేను క్షమిస్తాను కానీ ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే ఓ తలగడ పట్టురా అన్నాడంటే. ఏంటి? ఒక తలగడే తీసుకురమ్మన్నాడు. ఆ తలగడలో ఉన్నటువంటి దూదిని బయటికి తీసేయమన్నాడంట. ఆ దూదిని ఇప్పుడు ఏం చేస్తావంటే ఇలా బయటికి ఇసేయమన్నాడంట. విసిరేస్తే ఏమైపోయింది ఇప్పుడు? ఆ దూదంతా ఏమైపోద్ది? చల్లా చెదరుగా పడిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పని ఇదే. ఏం చేసావు అమ్మా? అటు ఇటు గాలికి అలాగే ఎగిరిపోయింది. ఇప్పుడు ఎగిరిపోయిన దాని అంతటిని నువ్వు సమకూర్చుకుని తీసుకురాగలవా? ఇప్పుడు నాకు విరోధంగా చాలా దుష్ప్రచారం చేసేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, నన్ను క్షమించమని అడుగుతున్నావు. నేను నిన్ను క్షమిస్తాను కానీ జరిగిపోయిన నష్టం ముందు చూసావా? ఈ నష్టం ఎవరు పూడ్చగలరు ఒకసారి ఆలోచించన్నాడట. నోరు ఉంది కదా అని, అంటే తెలివి ఉంది కదా అని, జ్ఞానం ఉంది కదా అని, బలం ఉంది కదా అని, ఎవరికి తెలుసులే నేను ఏమనుకున్నా అన్నట్టుగా ఆలోచించుకొని ఇష్టం వచ్చినట్టు నాలుకలు ఆడించేసి, ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోనుల్లో కూడా విరోధంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుకుంటూ దేవుడు విన్నాడు, నేను వినలేదు. మీరు ఎవరి మీద అయితే మాట్లాడారో వాళ్ళు వినలేదు, కానీ దేవుడు విన్నాడు. అది దేవుని ముందు దోషంగానే నీ జీవితంలో లెక్కించబడుతుందనే విషయం గుర్తు చేసుకోండి. ఏమండి? సనిగినటువంటి మిరియాము నొసట కుష్టు బయలుదేరింది. జాగ్రత్త, నీకు బయలుదేరలేదనుకుంటామేమో కాల. దేవుడు ఎందుకు అది రాయించాడు అని అంటే, ఆమెకు కుష్టు బయలుదేరొచ్చు, నీకు ఇంకోటి బయలుదేరొచ్చు. ఏం చెప్పగలం? ఈ రోజున వింత వింత వ్యాధులు, అవునా కాదా? దానికంటే ఏది బెటరో? మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? మీలాంటి మనుషులమే మేము కూడా, మీలాంటి కుటుంబాలే మా కుటుంబాలు కూడా, మీలాంటి ఆవేశాలే మాకు ఉంటాయి, మీలాంటి మనస్పర్ధలే మాకు వస్తాయి. కానీ గుసగుసలాడుకుంటూ సనుక్కుంటూ ఎవరి గురించి అయినా మీరు మాట్లాడుకున్నారు అంటే దానికి లెక్క మీరే చెప్పుకోవాలని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈ రోజున ఆలోచన చేసుకుంటే ఎవరి గురించైనా విరోధంగా మాట్లాడింది నీ కళ్ళ ముందు కనబడుతుంటే, ప్రభువా నన్ను క్షమించని దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన యొక్క హస్తము చాపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చేసినాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని రాయబడతా ఉంది. ఈ రోజున నువ్వు ఎంతో మొరపెట్టేస్తున్నాను అనుకుంటావు, కానీ ఆలకించదట ఆయన. ఏమండి? ఎవరి గురించి నేను ప్రియులారా మరొక రకంగా మాట్లాడట్లేదు. పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. ఎవరి గురించే మాట్లాడుతున్నావు? ఏమండి? పరిశీలించుకునే సమయం కనుక పరిశీలించుకోండి. మేము ఏమీ మాట్లాడలేదు, ప్రభువానికి స్తోత్రం, మా నోటిని నీవు కాపాడినందుకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించండి. మాట్లాడారా? మీరు ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకోండి. ఒకవేళ ఇంకా అవకాశం ఉంటే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను అనవసరంగా నీ గురించి ఇలా మాట్లాడాను అని చెప్పేసి ప్రభువు దగ్గర ప్రియులారా నిర్దోషులుగా నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచించే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక, హృదయం సరిగాకపోతే వాక్యం అర్థమవుదు. హృదయం సరిగాకపోతే సంఘములో ఐక్యతగా కలిగి ఉండలేము, సంఘములో కలవలేం. ప్రియులారా సంఘములో కలవలేం. మనము విరుచు రొట్టె తినుట, ఏమండి, ఆయన శరీరములో పాలు పుచ్చుకునుట. ఒక రొట్టెలోనే పాలు పొందుతున్నాము, ఒక గిన్నెలోని ద్రాక్షారసమనే తాగుతున్నాం మనం. కానీ మనందరం ఏమై ఉన్నామంటే ఒక్కటే శరీరం అయి ఉన్నాం. హల్లెలూయా. ఒకళ్ళు అందంగా ఉండొచ్చు, ఒకళ్ళు అందంగా లేకపోవచ్చు, ఒకళ్ళు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఒకళ్ళు చదువు రాని వాళ్ళు అవ్వచ్చు. ఏమీ వ్యత్యాసం లేదు. ఈ బల్లలో పాలు పొందుతున్న మనందరం కూడా ఒకే శరీరం. ఏమండి? నీ శరీరాన్ని ఎప్పుడైనా నువ్వు గాయపరుచుకుంటావా? బైబిల్లో ఒకడు ఉన్నాడు గాయపరుచుకున్నవాడు. ఎవడో తెలుసా? శానాను దయ్యం పట్టినోడు, అపవిత్రాత్మలు పట్టినోడు. వాడే గాయపరుచుకున్నాడు. ఇతరులను గాయపరిచాడు, తాను గాయపరుచుకున్నాడు. కొంతమంది ఇతరుల ప్రాణాలు తీయడానికి, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా మీరు ఎప్పుడు చూడలేదేంటి? అలా చూస్తున్నారు ఎందుకు? ఇటు చూడండి. వాక్యం చెప్పేటప్పుడు మీరు అటు ఇటు చూడొద్దు. ఎవరు వచ్చినా సరే గమనించాలి మీరు ఈ విషయాన్ని. ఎవరైతే ప్రియులారా గాయపరుచుకున్నాడో వాడు ఎందుకు గాయపరుచుకున్నాడంటే దురాత్మ చేత ఉన్నవాడు కనుక గాయపరుచుకున్నాడు. గాయపరిచింది ఎందుకంటే దురాత్మలో ఉన్నాడు కాబట్టి గాయపరుచుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మలో ఉన్నవాడు తన్ను గాయపరచుకోడు, ఇతరులను కూడా గాయపరచడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేసుకుందాం. ఒకవేళ పొరపాటున ఏదైనా, ఒకవేళ మీకు ఏదైనా కష్టం కలిగితే, బాధ కలిగితే దయచేసి ప్రభు ఎదుట దాని విషయంలో ప్రియులారా క్షమాపణ కడుక్కోవాలి, మనం సరి చేసుకోవాలి. ప్రభు యొక్క రాజ్యమునకు మనం హక్కుదారులం.
హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. ఇవి ఏం సంపాదించుకోవడానికి ఇక్కడ బతకలేదు మనం. దేన్ని సంపాదించుకోవడానికి? ఏమి సంపాదించుకోవడానికంటే నిశ్చలమైనటువంటి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రియులారా ఈరోజు బతికున్నాం మనం మళ్ళీ ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు ఏం సంపాదించుకుందాం అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను కదా, మీరు వచ్చేటప్పుడే ఆ బోర్డు చూసుకుని లోపలికి రండి. మీరు వెళ్ళేటప్పుడు ఆ వచనాలు చూసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా నా దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు తప్ప మరొకడు లేడు, కాబట్టి నేను ఎన్నడూ కూడా మరొకళ్ళకి నేను మొక్కను అని అనుకుని ఇశ్రాయేలీయులకు యెషయా ప్రవక్త చెప్పిన మాట చదువుకుని భోజనం చేస్తారు కదా, అప్పుడు చూడండి అక్కడ. అందుకే అక్కడ పెట్టాను నేను, మీరు అక్కడ చూడండి. ఓకే, గమనించుకోండి. ఇలా కాకుండా ఒకవేళ విచ్చలవిడితనంతో గనక ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రియులారా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినటువంటి వాళ్ళుగానే ఉంటాం మనం. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళుగానే ఉంటాం మనం. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ప్రభు సిలువలోకి చూద్దాం. ఎంత పాపినైనా క్షమిస్తాడో, కానీ పాపాన్ని కప్పుకున్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టడు సుమా జాగ్రత్త. పాపాన్ని సమర్థించుకున్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టడు సుమా జాగ్రత్త. ఎందుకొరకంటే నీ కొరకు నా కొరకు అయినా ఆ మిడిమేలపు ఎండలో నీ కోసం నా కోసం తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, పాదములు శిలతో బిగించబడి, ప్రక్కలో బల్లెముతో పొడవబడి, పంచగాయములొంది తుదకు ప్రాణదానం చేశాడు. నువ్వు చూసి వెళ్ళిపోతావని కాదు, హలో అని వెళ్ళిపోతావని కాదు. ఏమండి, అక్కడ నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని కడిగేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అప్పుడే నీవు దేవుని సన్నిధి అనుభవించగలుగుతావు. అప్పుడే నీవు దేవుని ప్రత్యక్షతను అనుభవించగలుగుతావు. అప్పుడే నీవు దేవుని యొక్క సహవాసాన్ని మరింతగా నువ్వు కలిగి ఉండగలుగుతావు. ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని ప్రేమించలేరు. కనుక ఇంత ప్రమాదం ఉంది కనుక దేవుని ప్రేమించే వాళ్ళు పాపాన్ని అసహించుకునేవారుగానే ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండండి. ప్రభు బల్లను మీ ముందుకు తీసుకురావడానికి వీలుగా మీరు ఎదురుగా మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ప్రభు తట్టు మనం యొక్క హృదయాన్ని తిప్పుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఫిలిప్పు క్రీస్తును ప్రకటించాడు. సండే స్కూల్ పిల్లలందరూ ఒక వైపుకు వచ్చేయాలి. అలాగే ఈ దినం కొత్తగా ప్రభు బల్లలో పాలు పొందడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి మీరు మీ సాక్ష్యం మాకు తెలపకుండా ప్రభు బల్ల మీకు ఇవ్వడానికి కుదరదు. మీరు ఈ విషయాన్ని గమనించండి. ఒక 2 నెలలు రండి, అప్పుడు మీకు ప్రభు బల్ల ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 నెలలు 3 నెలలు వస్తే మీ సాక్ష్యం ఏంటో చెప్తే మీ యొక్క ఆత్మీయ స్థితిని గుర్తించి అప్పుడు మేము సంఘములో సభ్యులుగా మిమ్మల్ని పరిగణించడం జరుగుతుంది. దయతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. మరి మాట్లాడొద్దు, డోంట్ టాక్. ఎవరు మాట్లాడొద్దు, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి, చేతులు పైకెత్తండి. లేకపోతే ప్రియులారా, నీవు మరొకటి ఆలోచన చేస్తావు. ఈ దినము ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. మరలా దేవుడు నిన్ను దీవించడానికి, మరలా దేవుడు తన జీవంతో నింపడానికి, మరలా దేవుడు నిన్ను ఒక నూతనమైనటువంటి ఆనందంతో నీ జీవితాన్ని నింపడానికి, నూతన జీవముతో నింపడానికి ఈ గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తదారులతో కడగండి అయ్యా. మీరు మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా. మీరు మమ్మల్ని పవిత్రపరచండి. మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ ఇంట్లో లేదు ప్రియులారా, నీ జీవితంలోనే ఉంది పాపం అనేది, లేకపోతే అవిధేయత అనేది నీ హృదయంలోనే ఉంది, లేకపోతే దేవునికి విరోధమైన ఆలోచనలు నీ హృదయంలోనే ఉన్నాయి సుమా. నీ అప్పు తీరే మార్గం అక్కడే ఉంది. నేను దేవుడు జ్ఞాపకం చేసుకునే మార్గం అక్కడే ఉంది. నేను స్వస్థపరిచే మార్గం అక్కడే ఉంది. నేను జ్ఞాపకం చేసుకుని నేను పైకి లేవనెత్తే మార్గం అక్కడే ఉంది. నీ హృదయం సరైతే అన్నీ సరైపోతాయని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదేనా నీ హృదయం సరికాకపోతే నష్టము పొందేవాడువు నువ్వే, లాభం పొందేవాడువు, సరి చేసుకుంటే లాభం పొందేవాడువు, పొందేదానవు కూడా నువ్వే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీ రక్తదారులతో కడగండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తుతి. మా తండ్రి, నీకు స్తుతి. ఎంతగా ప్రేమించావు, ఎంతగా కృప చూపావు, ఎంతగా కాపాడావు, ఎంతగా ఆదరించావు, ఎంతగా మా జీవితాలను పట్టించుకుంటున్నావు నాయనా. కానీ సనుగుడు మా జీవితాల్లో ఉందయ్యా. దయతో క్షమించండి నాయన. దేవా, ఎవరి గురించి నేను ఒకవేళ విరోధంగా ఆలోచిస్తే, విరోధంగా మాట్లాడితే, విరోధంగా ప్రవర్తిస్తే నీ హృదయం గాయపడిందో నాయనా, దయచేసి నన్ను క్షమించు నాయనా. ప్రభువా, దయచేసి క్షమించు నాయనా. నీ సన్నిధిలో ఉన్న ఆనందం నేను అనుభవించాలి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న ప్రసన్నత నేను అనుభవించాలి ప్రభువా. నీ అభిషేకాన్ని నేను అనుభవించాలి ప్రభువా. నీ ఆత్మ నడిపింపును నేను అనుభవించాలి తండ్రి. ఫిలిప్పు వలె నీ సువార్తను ప్రకటించడానికి వెనుకంజ వేసేవాడుగా నేను ఉండకూడదు ప్రభువా.
దయచేసి నువ్వు సహాయం చేయి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దయచేసి సహాయం చేయండి. మీ రక్తధారలతో కడగండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. అందరూ నోరు తెరిచి మాట చెప్పండి. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నువ్వు ఆయన రక్తాన్ని ఆశ్రయించకపోతే సోదరుడా, బైబిల్ని తల కింద పెట్టుకున్నా, నూనె సిలువ వేసుకున్నా, అపవాది నిన్ను విడువడు. జాగ్రత్త. నిన్ను దునుమాడే, నిన్ను వెంబడించే సైతానును, నిన్ను బెదిరించే సైతానును దునుమాడేది, దహించేది యేసయ్య రక్తమే అని జ్ఞాపకం చేసుకో. నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్, నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. ఆలోచన చెయ్యండి. నేను వెంబడిస్తుంది సైతాను నిన్ను ఏదో రకంగా నష్టపరచడానికి, నీ కుటుంబాన్ని గలిబిలు చేయడానికి, నీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి అది వెంబడిస్తూ ఉంది. అని ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ప్రభువా నన్ను క్షమించునైనా, ప్రభువా నన్ను దయతల్చునైనా, నన్ను కరుణించునైనా, నన్ను దాటిపోవద్దునైనా అని ఈ మధ్యాహ్న కాలం నోరు తెరిచిన ప్రార్థన చేస్తే, నిన్ను వెంబడించే సైతానును, నిన్ను బెదిరించే సైతానును దునుమాడేది నా యేసయ్య రక్తమే, దహించేది ఆయన రక్తమే. ఆయన రక్తం వాడిని దహించేస్తుంది, ఆయన రక్తం వాడిని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. ఈరోజు నువ్వు గ్రహించాలి ఈ విషయాన్ని. నువ్వెన్ని వాక్యాలు పెట్టుకున్నా, బైబిల్ని తల కింద పెట్టుకున్నా, కొబ్బరి నూనె సిలువ గుర్తేసుకున్నా, అది మాత్రం నేను విడవదు సుమా. జాగ్రత్త. ప్రభువా దయచేసి నన్ను క్షమించు. మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడగండి. ప్రభువా క్షమించు నాయన, ప్రభువా మీ రక్తదారులతో కడగండి. దోషణ మాటలు క్షమించండి, సనుగుడు మాటలు క్షమించండి, అనవసరమైన మాటలు క్షమించండి, వ్యర్థమైన మాటలు క్షమించండి, గొప్ప గొప్ప డంబపు మాటలు క్షమించండి, అనవసరమైన మాటలు క్షమించండి, నీకు విరోధమైన ప్రతి మాటను క్షమించండి. అయ్యా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మీరే కనికరించి ఆయన జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను ఒప్పుకోమని చెప్తున్నాడు. అమ్మా ఒప్పుకో ప్రభు సన్నిధిలో. ఆయన నోటికి చేదు చిరకను మళ్ళీ అందించావా? ఆయన ముఖం మీద మళ్ళీ ఉమ్ములు వేసేలాగా చేసేవా? ఆయన యొక్క తల వెములు కిరీటం మళ్ళీ రేపేవా? ఆయన చేతుల్లో మేకులు కదిపేవా? మళ్ళీ తిరిగి ఆయన గాయాలు రేపిన వ్యక్తిగా ప్రభువా నన్ను క్షమించమని అడగలవా? మందులతో నీకు పనుండదు. యేసయ్య తన హస్తము చాపి నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు గనక యోగ్యంగా ప్రభు బలను సమీపించగలిగితే, ఆయనకి ఇష్టమైతే నీలో ఉన్న రోగాన్ని కూడా తీసేస్తాడు, బలహీనతను కూడా తీసేస్తాడు. ఆయన జీవము నీలోనికి ప్రవహింపచేసి నేను మరలా తిరిగి నూతన బ్రతుకునిస్తాడు నీకు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడో స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ముందుకు తేబడినటువంటి గోధుమ రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీరు కనికరం చూపించండి. ఈ సమయంలో మీరు జాలి చూపించిన దేవుడు, ప్రేమతో మాట్లాడుతున్న దేవుడు నాయన. మమ్మల్ని మీరు ఎంతో శ్రద్ధ నిలిపి పట్టించుకుంటున్న దేవుడు నాయన. ఈ సమయం అందు ప్రభువా
ఈ రొట్టెను మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, ఈ ద్రాక్షరసాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు అప్పగించుకున్న నీ పరిశుద్ధ శరీరముగా, విలువబడిన నీ శరీరముగా ఈ రొట్టెను మార్చి మాకు ఇవ్వండి. దేవా, మా కొరకు చిందించిన నీ పరిశుద్ధ రక్తముకి ద్రాక్షరసాన్ని మార్చి మాకు ఇవ్వండి. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. మేమెవరము నశించక నిత్య జీవం పొందినట్లుగా పరమ తండ్రి నీ ప్రియ కుమారుని మా కొరకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.